తెలంగాణలో సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. నేనైతే దీన్ని మా అమ్మమ్మ చేసే స్టైల్లోనే ప్రిపేర్ చేసుకుంటా. అండ్ వాళ్ళ దగ్గర ఓడప్ప అంటారు కాబట్టి నేను దీన్ని ఓడప్ప అంట. కర్డ్తో బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. సో వాట ఈటీనే డేలో పెట్టినప్పుడు రెసిపీ అడిగిరు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఫస్ట్ అయితే బియ్యం పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, దాంతోపాటు శనగలు వేసుకోవాలి, శనగపప్పు. అండ్ కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి వేసుకోను. దాని తర్వాత పసుపు, జీలకర్ర, ఓమా అండ్ కొంచెం ధనియా పౌడర్, నువ్వులు వేసుకుంటే అవి కొంచెం క్రిస్పీగా అయ్యి మంచిగా నోటికి తగులుతుంటాయి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ చేసుకోవాలి, అంటే లుక్వామ్ వాటర్తోని కలుపుకోవాలన్నమాట. పిండి అంతా కూడా ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇట్లా. దాని తర్వాత పిండిని అప్పలాగా చేసి ఒత్తుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కింద మీద మంచిగా కాలుతుంది. తర్వాత 2 సైడ్స్ కాల్చుకొని తినేయడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్